అన్నయ్యని ఎట్లాగూ జనం పట్టించుకోవట్లేదు కాబట్టి తను ప్రధానమంత్రి కావాలనుకుంటుంది ప్రియాంక గాంధీ వాద్రా. వాళ్ళ ఆయన కూడా మా ఆవిడనే జనం అందరూ కోరుకుంటున్నారు, చదువుకున్నది అంటూ చెప్పుకొస్తున్నాడు. ఆవిడ ఫోటో ఇదే. ఇందులో ఉన్న ఆ చిన్న పిల్లే ప్రియాంక గాంధీ వాద్రా. ఇప్పుడు ఈ అంశంలో కీలకం ఏంటంటే ఈ ఫోటో వెనకాల ఉన్నటువంటిది. ఆ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక సోనియా గాంధీ కుటుంబం దేశం విడిచి వెళ్ళిపోయింది. ఎందుకని? ఇది ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి అంశం. వాస్తవానికి వాళ్ళకి 3 ప్రభుత్వ బంగళాలను ఇచ్చారట. మొన్న ఈ మధ్యన అప్పట్లో అధ్యక్ష బాధ్యత ఎంపీగా లేనప్పుడు రాహుల్ గాంధీది కూడా తీసుకున్నారు కదా. అప్పుడు చాలా సినిమా చేశాడు కదా. రాహుల్ గాంధీకి ఒక ఇల్లు, సోనియా గాంధీకి ఒక ఇల్లు, ప్రియాంక గాంధీ వాద్రాకి ఒక ఇల్లు. ప్రియాంకకి ఇంత ముందు ఏముంది, పోనీ ఇప్పుడంటే ఎంపీగా ఉంది, కానీ ఆవిడకి ఒక ఇల్లు ప్లస్ సోనియా గాంధీ కుటుంబానికి 3 ఇళ్ళు అట ఢిల్లీలో. ఇవన్నీ ఒక్కోటి అరెకరంలో ఉండేటువంటి లగ్జరీ హౌస్. గెలిచిన ఎంపీలకు ఉండేది కాదు, కానీ వీళ్ళకు ఉండేవి అనమాట. ఇప్పుడు వాస్తవానికి 5 బంగళాల టోటల్గా లూటియన్స్ జోన్లో కేటాయించింది. సోనియా గాంధీ చిన్ననాటి స్నేహితులైన కత్రోచి కూడా అందులోనే ఉండేవాడు, ఏదైతే బోఫర్స్ కుంభకోణంలో. ఆ తర్వాత స్వయంగా రాజీవ్ గాంధీని తీసుకెళ్లి దేశం విడిచి పంపించినటువంటి వ్యవహారానికి సంబంధించి సోనియా గాంధీకి 3 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళలో 2 భారతదేశంలో ఉంటే మరొకళ్ళు రోమ్లోని మిలాన్లో పురాతన వస్తువుల దుకాణం నడిపేవాళ్ళు. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా మోడీ వచ్చిన తర్వాతనే ఎందుకు దేశం విడిచి వెళ్ళారు అన్నటువంటిది పెద్ద చర్చ జరుగుతోంది.